రాకాలోకంకి స్వాగతం. ఒరిస్సాలో ప్రతి నవంబర్ డిసెంబర్ కార్తీక పౌర్ణమి వచ్చే సమయానికి ఒరిస్సాలో ఒక పెద్ద పండగ జరుగుతుంది. ఆ పండగ నాడు తెల్లవారి సూర్యోదయం అవుతునే సమయానికి ఆడ మగ పిల్ల పాప చాలా పెద్ద సంఖ్యలో నదుల దగ్గరికి, కాలువల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద పూజ చేసి ఒక కాగితంతో పడవ తయారు చేసి ఆ పడవని నీళ్ళల్లో వదిలిపెడతారు. ఈ పండగ పేరేంటంటే దీనిని బాలి జాత్ర అంటారు. జాత్ర అంటే యాత్ర అని అర్థం. ఎందుకంటే అస్సాం, బెంగాల్, ఒరిస్సాల్లో యాని జాగా ఉచ్చరిస్తారు. జాత్ర అంటే యాత్ర అని అర్థం. ఇక బాలి అంటే ఏంటి? బాలి అంటే ఇండోనేషియాలోని ప్రధానమైనటువంటి ద్వీపాల్లో ఒకటి. బాలి, సుమత్రా, బోర్నియో ఇవన్నీ కూడా ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపాలు. బాలికి యాత్రకు వెళ్ళడం అంటే బాలి ద్వీపం ప్రయాణం పటము, దానికి ఈ బాలి యాత్ర పండగ ఒక నిదర్శనం. ఒరిస్సా అంతా కూడాను నదీ ముఖాల్లో, సరస్సుల్లో జరిగేటటువంటి ఈ పండగ మన సమాజానికి చెందినట్టు మర్చిపోయినటువంటి ఒక చరిత్రకి తార్కాణం. ఒకానొక సమయంలో ఒరిస్సా తీర ప్రాంతం నుంచి మన పడవలు బయలుదేరి ఇండోనేషియాలోని జావా, సుమత్రా, బోర్నియో, ఆ తర్వాత బాలి ద్వీపాలకు వెళ్ళడము, అక్కడ వ్యాపార వాణిజ్యాలు చేసి రావడం, అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి రావడం అనేది జరుగుతూ ఉండేది. ప్రతి ఏడాది కార్తీక మాసం సమయంలో గాలులు అనుకూలంగా ఉంటాయి, అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు వీస్తాయి కాబట్టి ఆ సమయంలో పడవలు బయలుదేరేవి. సధవ అని ఒక కమ్యూనిటీ ఉంది. ఈ సధవ వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి, వైశ్య సముదాయానికి చెందినటువంటి వాళ్ళు పడవల మీద బయలుదేరి ముందుగా గాలివాటున దక్షిణం వైపు వచ్చి శ్రీలంక దగ్గర మకాం చేసేవారు. శ్రీలంక దగ్గర మకాం వేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ప్రవాహపు కరెంట్ అప్పటికి పడమర నుంచి తూర్పు వైపు వెళ్తుంది. ఆ ప్రవాహంతో పాటు, అంటే ఈ గాలి ప్రవాహంతో పాటు నెమ్మదిగా వాళ్ళు మలక్కా స్ట్రెయిట్ దాటి వివిధ ద్వీపాలను దాటి చిట్ట చివరిగా బాలికి చేరుకుంటారు. ఈ కళింగులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒరిస్సాకి మాజీ గతంలో ఉన్నటువంటి పేరు కళింగ దేశము. ఈ కళింగ దేశానికి చెందినటువంటి పడవలు బాలి ద్వీపంలో 2 నెలల పాటు ఉండి వ్యాపారము, వాణిజ్యము చేసి, అంటే వీళ్ళు నవంబర్లో బయలుదేరేవాళ్ళు, మిడ్ జనవరికి అంటే 2 నెలలు ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు బాలి చేరేవాళ్ళు. 2 నెలల పాటు బాలిలో వ్యాపారం చేసిన తర్వాత మిడ్ మార్చ్ లేదా మిడ్ ఏప్రిల్లో బయలుదేరి మళ్ళీ గాలి ప్రవాహము శ్రీలంక వైపు వస్తున్న సమయంలో ప్రయాణం చేసి శ్రీలంకకు చేరుకుని, శ్రీలంక నుంచి మళ్ళీ తాగే నీళ్లు నింపుకుని తీర ప్రాంతానికి దగ్గరగా చేరువగా వాడు మళ్ళీ తమ కళింగ దేశం వరకు వెళ్ళేవాళ్ళు. అక్కడికి చేరుకునేటప్పటికీ మే, జూన్ ప్రాంతం అయ్యేది. అప్పటికి ఋతుపవనాలు వాళ్ళకి అనుకూలంగా ఉండేవి. అంటే గాలివాటు, ఋతుపవనాలు ఎలా వీస్తాయి, ఏ వాటర్ కరెంటు ఎటువైపు ఉంటుంది తెలిసి ఈ ప్రయాణాలు సాగేవన్నమాట. ఒరిస్సా నుంచి బయలుదేరినటువంటి సధవా కమ్యూనిటీకి చెందినటువంటి ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో 2 నెలల పాటు అక్కడ వ్యాపారం చేసి వచ్చేవాళ్ళు. వీళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేయలేదు, తమ సంస్కృతిని బాలి ద్వీపంలో ఇచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇండోనేషియాలో 100కి 100 పాళ్ళు హిందువులు జీవించేటటువంటి ద్వీపము బాలి ద్వీపం. బాలి ద్వీపంలో అనేక పదాలు ఒరియా భాషతో కలుస్తాయి. ఉదాహరణకి తల్లిని వాళ్ళు ఒరియా భాషలో తల్లిని వాళ్ళు బో అంటారు. బాలి ద్వీపంలో కూడా బాలినీస్ లాంగ్వేజ్లో తల్లిని బూ అంటారు. తండ్రిని బాప్పా అంటారు ఒరిస్సాలో. బాలినీస్ ద్వీపంలో తండ్రిని బాబా అంటారు. అదేవిధంగా మీరు కనుక చూసినట్లయితే చాలా పదాలు, ఉదాహరణకి వక్క పొడి ఏదైతే ఉందో, పచ్చి వక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒరిస్సాలో గువా అంటారు, అస్సాంలో కూడా గువా అంటారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో కూడాను దాన్ని గువా అన్నటువంటి పదమే ఉంటుంది. అంటే అనేక పదాలు. ఉదాహరణకి ముఖాన్ని ఒరిస్సాలో మూహ అంటారు. అదే పదము మూహ అన్న పదము బాలి ద్వీపంలో కూడాను ముఖాన్ని మూహ అంటారు. అంటే ఈ రకంగా అనేక పదాలు, అనేక అభివ్యక్తులు, అనేక ఎక్స్ప్రెషన్స్ బాలి ద్వీపంలో, ఒరిస్సాలో సమానమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి.
అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఒరిస్సాలో బాలి ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలు ఇండియన్లను కేలుంగ్ అని పిలుస్తారు. ఈ కేలుంగ్ అన్న పదము కళింగ అన్న పదం యొక్క రూపాంతరం. కాబట్టి మన సంస్కృతి ఒకానొకప్పుడు ఒరిస్సా ద్వీపం నుంచి, ఒరిస్సాలోని తీర ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి పడవలు బాలి ద్వీపం దాకా వెళ్ళేవి. అదేవిధంగా తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడాను పడవలు బాలి ద్వీపం దాకా వెళ్ళేవి. ఒరిస్సాకి చెందినటువంటి కౌండిన్యుడు అనేటటువంటి రాజు కంబోడియాకు, వియత్నాంకు, ఫిలిప్పీన్స్కు అదే రకంగా బాలి ద్వీపానికి వెళ్ళి అక్కడ వ్యాపార వాణిజ్యాలు చేయటము, రాజ్యాలు ఏర్పాటు చేయటము, అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాల ప్రచారం చేయటం చేశారు. కాబట్టి ఈరోజు ఒరిస్సా తీర ప్రాంతము పెద్ద యాక్టివ్గా లేకపోవచ్చును, ఒరిస్సా ప్రజలు తమ చరిత్రను మరిచిపోయి ఉండవచ్చును. కానీ వాళ్ళలో ఈ బాలి యాత్ర అనేటటువంటి పండుగ ఇప్పటికీ జరుగుతోంది. ఇప్పటికీ బాలి యాత్రలో పడవల్ని అలంకరించి దింపడం జరుగుతుంది. ఈ బాలి యాత్ర దేనికి వెళ్తున్నారంటే బాలి ద్వీపానికి వెళ్తున్నామని చెప్పేసి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బాలి యాత్ర ఒక పండగగా మిగిలిపోయింది. తాము చేసినటువంటి అద్భుతమైనటువంటి సముద్రయానాల గాథను ఒరియా ప్రజలు మర్చిపోయారు. ఒరిస్సా ప్రజలే కాదు, మన ఆంధ్ర ప్రాంతం యొక్క తీర ప్రాంతము, తమిళనాడు తీర ప్రాంతం కూడాను తమ యొక్క ఘనమైనటువంటి సముద్ర ప్రయాణ చరిత్రను మర్చిపోయారు. ఒకానొక సమయంలో ఆగ్నేయాసియా అంతా కూడా మనం వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళం అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు మర్చిపోయాం. మన పూర్తి చరిత్రను మనం మర్చిపోయాము. ఒరిస్సాలో బాలి యాత్ర పేరిట ఈ సంప్రదాయం ఇప్పటికీ ఉంది. కానీ ఎందుకు చేస్తున్నారో ఒరియాలో ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుని తమ యొక్క మ్యారిటైమ్ హిస్టరీని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం, దక్షిణ భారతదేశంలో అందరూ చాలా ఇష్టంగా తినేటటువంటి టిఫిన్ ఏంటి? ఇడ్లీ. ఆంధ్ర అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, కేరళ అయినా. కేరళలో పుట్టు అనే పేరుతో వేరుగా ఉంటుంది, కొబ్బరి వరి పిండితో చేసేది ఉంటుంది. కానీ ఓవరాల్గా ఈ వంట ఇడ్లీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఇడ్లీ ఇండోనేషియాలోని బాలి ద్వీపం నుంచి మన దేశానికి వచ్చింది. మన దేశానికి చెందినటువంటి ప్రయాణికులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడ్లీ తయారు చేయడం చూసి దాన్ని నచ్చి నేర్చుకుని తీసుకొచ్చి ఈరోజు దక్షిణ భారతదేశంలో ప్రచారం చేసి మొత్తము దక్షిణ భారతదేశం అంతా కూడాను ఇడ్లీలు పాపులర్ అయినాయి. కేరళీయులు వాడేటటువంటి పుట్టు కూడా ఇండోనేషియాలోని బాలి ద్వీపం నుంచి వచ్చింది. మనము వాడేటటువంటి లవంగాలు బాలి ద్వీపం నుంచి వచ్చినాయి. అదేవిధంగా పచ్చి వక్కలు ఏవైతే మన పూజల్లో, పునస్కారాల్లో, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాడేటటువంటి పచ్చి వక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఇండోనేషియా నుంచి వచ్చాయి. గువా అన్న పదం ఏదైతే ఉందో ఇండోనేషియా నుంచి మన దేశానికి వచ్చింది. మన కేరళ తీరం కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, అస్సాం కానివ్వండి, అన్ని చోట్ల కూడాను ఈ పోక చెట్లు ఏవైతే ఉన్నాయి ఈ పోక చెట్లు ఇండోనేషియా నుంచి మన దేశంలోకి వచ్చాయి, బాలి నుంచి మన దేశానికి వచ్చాయి. ఇలా మన నుంచి వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ నుంచి మనం ఇచ్చిపుచ్చుకున్నాము. మన రెండు సంస్కృతులు అవినాభావంగా పెనవేయడానికి కారణం మన సముద్ర యాత్ర చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు బాలి యాత్ర అనేటటువంటి పండుగ రూపంలో ఒరిస్సాలో ఇప్పటికీ జీవించే ఉంది. మన మ్యారిటైమ్స్ని మనం బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో పంపండి.